హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చిన్న సైజు బ్లౌజ్కి ఏంటంటే మనకి భుజాలు జారకుండా, చంకలో ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నడుము అనేది స్టిచ్ చేసుకుందాం. అంచున్న వైపు క్లాత్ తీసుకొని ఇలాగ అటాచ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు నడుము అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు పైన ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి డాట్స్ బ్యాక్ పార్ట్ డాట్స్ అన్నమాట. ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకో వైపు కూడా అలాగే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని అలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వేసుకొని చూసుకోవాలండి. ఫస్టే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్తో మెయిన్ డాట్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, 1 ఇంచ్తో వేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కాజా ఉక్సులు పట్టి వైపు ఏమో ఒక 1/2 ఇంచ్తో వేసుకోండి. డాట్ వచ్చి సెంటర్లో పట్టుకొని అలాగా ఒక 1/2 ఇంచ్తో వేసుకోండి. ఈ డాట్ కూడా అంతే అండి. ఇప్పుడు కప్ అయితే ఎలా లేసిద్దో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఈ కప్ అయితే చెస్ట్ అనేది పట్టేయకుండా చాలా లేసిద్ది అనమాట. ఇలా ఉంటే చాలా చూసారా ఎలా లేసిందో, నేను అక్కడ పెట్టినా కానీ బ్లౌజ్. సేమ్ రెండో వైపు కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాను. షేప్ బెల్ట్ అనేది మనం కాటన్ క్లాత్ కొంచెం లోపల పెట్టి ఇలా మందంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది ఎగస్ట్రా లేకుండా కట్ చేసుకొని ఇప్పుడు ఈ 4 మడతల మీద ఉంది కాబట్టి 2 మడతలు పైకి పెట్టుకొని 2 మడతలు కిందకి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. షేప్ బెల్ట్ అనేది చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చండి. నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు అనేది ఇది కొంచెం లోపలికి మడుచుకొని ఖర్చు అనేది లోపలికి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. స్టిచ్ చేశాక తిరగేసి మనకి చుంచులు కానీ ఏమీ రావు, చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా. చూడండి ఒకసారి, చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్. వెనకమాల కూడా చూపిస్తా చూడండి. రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటాను. ఉక్సులు పట్టి కోసం ఒక 1 ఇంచ్తో క్లాత్ తీసుకొని లోపల వైపుకి మడుచుకోవాలన్నమాట. ఇది క్లాత్ ఇలాగ ఒక స్టిచ్ చేసుకొని సింపుల్గా మళ్ళీ పైన ఒకటి వేసుకోవాలండి. చుంచు రాకుండా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలాగ మడత మీద కుట్టుకోవాలన్నమాట. కాజా పట్టి ఉక్సు పట్టి కొంచెం ఒక్కొక్కరికి ఏంటంటే పొడవుగా వచ్చేస్తుంటాయండి. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కటింగ్లోనే చూసుకోవాలి. షేప్ బెల్ట్లు పొడవు పెట్టినా కానీ మనకి ఎక్కువ తక్కువలా వస్తాయి. ఉక్సులు పట్టి ఎక్కువ పొడవు వచ్చేస్తుంటుంది చాలామందికి. ఇప్పుడు వచ్చేసి 2 మడతల మీద మడుచుకొని ఇలా కుట్టుకోండి ఒక స్టిచ్ అనేది.
చివరి వేసుకోవాలన్నమాట స్టిచ్ అనేది. ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను గట్టిగా ఉండడం కోసం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో చూపిస్తా చూడండి, అసలు ఒక్కటి కూడా ఎగస్ట్రా రాకుండా సేమ్ వచ్చింది. అది చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అని ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకుంటాను. మనకి భుజాలు జారకూడదంటే మనకి మెడవైపు కొంచెం ఒక 1/2 ఇంచు దింపాలండి, స్ట్రైట్గా కుట్టకూడదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇటువైపుకి వచ్చేసరికి కొంచెం తగ్గించాలన్నమాట షోల్డర్ కుట్టేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాను. హ్యాండ్స్ లోతు తీసుకోవాలండి, ఒక 1/2 ఇంచుతో, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలాగా మనం ఒక డాట్ అయితే పెట్టుకున్నాం కదా, డాట్ పై నుంచి ఒకవైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి. తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకుందాం. ఇలా నిదానం చేసుకోవాలండి. సంక్రౌండ్ దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటుంది. ఇంకో డబల్ స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హ్యాండ్కి వచ్చి ఒక 1/2 ఇంచుతో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. సేమ్ అదే ప్రకారంగా అటే పక్క హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను చూడండి. ఎక్కడా కూడా ఉగ్గులు రాకుండా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెడ అన్నమాట, మనం హెమ్మింగ్ చేసుకునేలాగా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా క్లాత్ తీసుకొని ఇలాగ అటాచ్ చేసుకోవాలన్నమాట ఒకదానికొకటి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఉక్సులు పట్టీ మీద పెట్టి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గానే తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. మనం మెడకి వేసి క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకునేలాగా ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాను చూడండి. వీడియోలో అంత ఎక్కువ అయిపోతుందని చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ఉంది కదండి క్లాత్, ఇదైతే జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట, చాలా జాగ్రత్తగా. కొంచెం కట్ అయినా బ్లౌజ్ అనేది మళ్ళీ ఉప్పు తీసి కొట్టాల్సి వస్తుందండి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేస్తాను. ఒక 1 ఇంచ్తో ఫస్ట్ అయితే ఒక కుట్టేసేసుకోండి. ఇలా మడుచుకొని లోపలికి ఒక 1 ఇంచ్తో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సేమ్ అదే ప్రకారంగా ఇటువైపు కూడా. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, చూడకపోతే వెళ్ళి చూడండి. నేను కటింగ్ పోస్ట్ చేశాను, స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్తో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ప్లస్ గుర్తు అనేది ఎలాగొచ్చిందో మీకు చూపిస్తాడు చూడండి. ప్లస్ గుర్తు అనేది ఎలాగొచ్చిందో ఇటువైపు కూడా చూపిస్తాడు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజు లూజ్ చూసుకొని నడుము లూజు స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి నడుము లూజు, ఆది బ్లౌజ్ ప్రకారం. మళ్ళీ హ్యాండ్ లూజ్ కూడా చూసుకుంటున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ కూడా ఇలా చూసుకొని ఫైనల్
స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మనం. బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసాక మళ్ళీ ప్లస్ గుర్తులు చూపిస్తా చూడండి, అలాగే ఉంటాయి అవి. ఇలాగా 4-5 కుట్లు దాకా వేసుకోవాలన్నమాట, ఎక్కువ కుట్లు. ఒకవేళ కస్టమర్ కొంచెం లావ్ అయినా కానీ రేపు పొద్దున్న రోజు ఇప్పుకోవడానికి బాగుంటుంది. ఖర్చు అనేది మిగిలిందండి ఒక్కొక్కరికి. బ్లౌజ్ కట్ చేస్తే నేను చెప్పిన విధంగా కట్ చేయండి, మీకు చాలా బాగా కుదిరిద్ది అనమాట బ్లౌజ్. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో కుట్లు అయితే. సేమ్ అదే విధంగా ఇంకో వైపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా చూడండి, ఎక్కడ కూడా చుంచులు కానీ ఉగ్గులు కానీ మడత పడతాం కానీ క్లాత్ అది ప్లస్ గుర్తు చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇటు కూడా చూపిస్తా చూడండి. బ్లౌజ్ చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగా కుదిరిందో, చూసారు కదండి.